అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం. ఈరోజు శనివారం 27/9/2025 శరన్నవరాత్రి మహోత్సవాలలో 6వ రోజు మనం అమ్మవారి అత్యంత దివ్యమైన రూపం శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి విశిష్టతను తెలుసుకుందాం. ఈ 6వ రోజు శ్రీ లలితాదేవిని పూజించడం వలన కలిగే దివ్య ఫలితాలు, ఆమె ఆవిర్భావ మహిమ మరియు భండాసురుడిపై తల్లి సాధించిన అద్భుత విజయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అపారమైన సంపదలు, విముక్తిని ప్రసాదించే శ్రీ లలితా అమ్మవారి మహిమలను సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. శ్లోకం: ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథుల మౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల భాలదేశం. అర్థం: ఉదయం పూట నేను లలితాదేవి యొక్క పద్మంలాంటి ముఖాన్ని స్మరించుకుంటాను. ఆమె ముఖం దంతాల కాంతితో ప్రకాశిస్తుంది. పెదవులు బింబఫలంలా ఎర్రగా ఉంటాయి. నాసిక పెద్ద ముత్యపు ముక్కు పుడకతో మెరుస్తూ ఉంటుంది. ఆమె కళ్ళు చెవి వరకు పొడుగ్గా మణికుండలాలతో అలంకరించబడి ఉంటాయి. ఆమె మందహాసం ప్రశాంతతను వెదజల్లుతుంది. ఆమె నుదురు కస్తూరి తిలకంతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఈరోజు శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనముస్తారు. శ్రీచక్రానికి అధిష్టాన శక్తి, పంచదశాక్షరి మహామంత్రానికి అధిదేవత అయిన ఈ అమ్మవారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని త్రిగుణాత్మక స్వరూపం. ఈ త్రిగుణాల సమతౌల్యత సాధించడం ద్వారా ఆమె సృష్టి, స్థితి, లయలను సమన్వయం చేస్తూ ముల్లోకాలపై పాలించే శక్తిని పొందారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా అమ్మవారు మందహాసంతో వాత్సల్యరూపిణిగా శివుని వక్షస్థలంపై ఆసీనురాలై ఉంటారు. శ్రీ అమ్మవారు త్రిపురసుందరీదేవిగా మరియు పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా భక్తులచే పూజలందుకుంటారు. త్రిపురత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్యదేవత. చెరుకుగడ, విల్లు, పాసం, అంకుశాలను ధరించి సకల లోకాతీతమైన కోమలత్వంతో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. ఈ తల్లిని పూజించడం వలన దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు మరియు కోరికలు నెరవేరుతాయి. కుంకుమతో నిత్యపూజ చేసే సువాసినులకు మాంగళ్య సౌభాగ్యం ప్రసాదిస్తుంది. శ్రీచక్ర ఆరాధన, కుంకుమార్చన మరియు శ్రీ లలితాష్టోత్తరం వంటి పూజల ద్వారా అమ్మవారు ప్రీతి చెందుతారు. లలితాదేవి కథలో అగస్త్య మహర్షికి మోక్షమార్గాన్ని బోధించడానికి హయగ్రీవుడు లలితా పరాశక్తి మాత్రమే భుక్తిని, ముక్తిని ప్రసాదిస్తుందని తెలియజేశాడు. లోకాలను పీడించిన భండాసురుణ్ణి వధించడానికి దేవతలు చేసిన యాగం నుండి అమ్మవారు చిదగ్ని సంభూతిగా ఆవిర్భవించారు. ఆమె శరీరం 1000 సూర్యుల కాంతిలా ప్రకాశించింది. సృష్టిలోని సౌందర్యానికంతటికీ అవధిగా నిలిచింది. ఆమెకు కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది. అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునేవారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవీ భాగవతం, లలితోపాఖ్యానం నిత్యం పఠించడం ద్వారా భక్తులు అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు. ఈ శుభదినాన శ్రీ లలితా త్రిపురసుందరీదేవి ఆశీస్సులు మనందరిపై ఉండి సకల శుభాలు కలగాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ లలితా త్రిపురసుందరీదేవియే నమః. ధన్యవాదాలు.